అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా సెలవియడానికి కారణం ఏంటంటే, బైబిల్ మరొక వాక్యలేఖంలో ఈ రీతిగా సెలవిస్తూ ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని ఎదుగువాడు లేడు, గ్రహించేవాడు ఒక్కడును లేడు అని సెలవిస్తూ ఉంది. కారణం ఏంటంటే, భూమి మీద మానవుడు ఒక గొప్ప ప్రయాసతో జీవిస్తూ ఉన్నాడు. మరో చోట ఏమని ఉందంటే, ప్రయాసపడి పాప భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. ఎవరు ప్రయాసపడుతున్నారు? ఎందుకోసం ప్రయాసపడుతున్నారు? ఎలా ప్రయాసపడుతున్నారు? కారణం ఏంటంటే, మానవుడు తన జీవితంలో ఎంతగానో పాపం చేత ప్రయాసపడతా ఉన్నాడు. ఆ పాపం వల్ల మానవుడికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటా ఉన్నారంటే, ప్రయాస పడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. చూడండి, చాలా పరిస్థితుల్లో మనము కొన్ని సందర్భాల్లో ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఆరోగ్యం బాగోలేనప్పుడు ఓ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, విశ్రాంతి తీసుకో అని చెప్తాడు, కానీ విశ్రాంతిని ఇస్తానని మాత్రం చెప్పలేడు. అయితే కొన్ని రోజులు నువ్వు విశ్రాంతి తీసుకోవాలి, నీకు ఆరోగ్యం నెమ్మది లేకపోతే నువ్వు సమాధానాన్ని పొందాలంటే నువ్వు విశ్రాంతి తీసుకోవాలి అని